జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం అని చెప్పి పరిపాలన అందిస్తే వీళ్ళు అసలు పార్టీలు చూడడం కులం చూడడం మతం చూడడం ఎవడైనా సరే మాకు కట్టాల్సిందే. మాకు కొట్టకుండా ఎవడైనా ఏ పార్టీ అన్నా కానీ ఎవడన్నామని పాపం రాజు అని ఒక సర్పంచ్ గారు వీళ్ళకి చెప్పకుండా వీళ్ళకి కొట్టకుండా నేను కూడా పెద్ద పోటీగానే కదా రోజు బ్యానర్లు కడతాను తగ్గుతూ మొదలెడితే సీజ్ చేసేసారు. మొత్తం ఎందుకు సీజ్ చేశారంటే చూడండి బట్టి జెండా మోసిన వాళ్ళకి లేదు, జెండా మోయిన వాళ్ళకి లేదు, ప్రజలకి లేదు, ఎవడైనా సరే మాకు కట్టాల్సిందే. ఏంటంటే మాకు 50,000 మెజార్టీ వచ్చింది, 50,000 మెజార్టీ వచ్చింది కాబట్టి మాకు కట్టండి 50,000. ఇక్కడ అదృష్టం 1,00,000 మెజార్టీ వస్తే ఎకరానికి 1,00,000 కట్టించిన వాళ్ళు అనుకుంటా. కులరేంద్ర గారు నాకు 50 మెజార్టీ అంటే రేట్ ఇది అనమాట. 50 రేట్ మెజార్టీ ఎంత ఉంటే అంత రేటు పెడతారనమాట. నిన్న ఒక చిన్న రైతు కోన ఫలితముల ప్రాంతంలో ఓ చిన్న రైతు 80 సెంట్లు రిపేర్ చేసుకుంటే ట్రాక్టర్లతో ఆర్డీఓ వచ్చేసేసి ఆ చెరువు పూడ్చేయమంటాడు. ఆర్డీఓ సాంబశివరావు అంట. ఏం పోయే కాలమయ్యా సాంబశివరావు, నీకు కలేజే ఉంటే నువ్వు నిజంగా రెవెన్యూ అధికారి అయితే దేవుడు నీకు సిగ్గనేది పెడితే కానూరు రెవెన్యూలో పెదపట్నం పక్కన మరదవుతుంటే సిగ్గు లేదా అని అడుగుతున్నాను. సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాను. రాజులు తవ్వుతున్నారు 100 ఎకరాలు, సిగ్గు లేదా? చిన్న వాళ్ళ దగ్గరికి, బక్కువాళ్ళ దగ్గరికి, బలహీన వర్గాల దగ్గరికి, దళితుల దగ్గరికి, చిన్న కాపుల దగ్గరికి, చిన్న వాళ్ళ దగ్గరికి మీరు వచ్చేది. చిన్న వాళ్ళ దగ్గరికి ఆడేవాడు డబ్బులకి బోకర్లుగా పనిచేస్తుంటే వాళ్ళకి మీరు జీతగాళ్ళలాగా పనిచేయటం ఏంటి? ఆడు ఫోన్ చేస్తే మీరు రావటం ఏంటి? నోరు మూయండి అసా, ఇట్లాంటి పాప ఉద్యోగాలు మేము చెయ్యం. ఆడెవడో చిన్న రైతు ఆడు బతుకు తెరుగు కోసం చేసుకున్నాడు. 80 సెంట్లో 90 సెంట్లో 100 సెంట్లో అంటే ఎకరమో అని చెప్పి గడ్డి పెట్టాల్సింది పోయి పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇస్తారా? పూడ్చారా? బందర్ ఆర్డీఓకి చెప్తున్నాం, నువ్వేదో తమాషాలుగా కొల్లు రవి దగ్గర చెంచాగిరి చేస్తే బాగా మూటలు కట్టుకెళ్ళచ్చు అనుకుంటున్నామేమో. అయితే కొల్లు రవికి ఒక 10 లక్షలు 50 లక్షలు ఇచ్చి పోస్టింగ్ చేయించుకొచ్చావేమో. అందుకోసం అని చెప్పని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళకి దోసిపెట్టి నువ్వు దోచుకుని వాళ్ళకి పెట్టి ఏజెంట్ల కమిషన్ దగ్గర తీసుకున్నావు అనుకుంటున్నాము. ఖచ్చితంగా నీ టైంలో మడ తవ్వారు ఇవాళ. దీనికి బాధ్యతను వహించాల్సి వస్తుంది, దాని పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. 100 ఎకరాలు తవ్వారు అసైన్మెంట్ యాక్ట్ని. నువ్వు చేరిన తర్వాతే దీనికి బాధ్యత నీకు లేదా? దీని పర్యవసానం ఇవ్వాలి. కాబట్టి ముందున్న ముసళ్ళ పండగ రేపు ఉండదా? నీకు రేపు ఉండదా బాధ్యత? సాక్షులు చెప్పరనుకుంటున్నావా? రైతులు ఎవరికి ఎంత ఇచ్చారో ఏంటో భోజనం చేయండి. ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నం తినండి. ఆడి దగ్గర ఈడి దగ్గర లంచాలా? అరే చిన్న రైతుల్ని కాల్చుకు తింటాం ఏంటి? రైతులు ఆడెవడో టీడీపీ బ్రోకర్లు చెప్తే, మంత్రి బ్రోకర్లు ఫోన్ చేస్తే మీరు ఎగాడుకుంటా రావటం ఏంటి? విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా. ఎంఆర్ఓలు ఆర్డీఓలు చేస్తా ఈ రకంగా బరిదెగించి మీరు ఏమాత్రం సిగ్గుపడకుండా ఇంత పచ్చిగా చేస్తారా? ఇవాళ ఏమన్నా తవ్వుతున్నారా? ఎన్నాళ్ళైంది తవ్వి? ఇవాళ తవ్వుతున్నటువంటి పెద్ద వాళ్ళని ఏం చేస్తున్నారంటున్నా తీసుకుని వదిలేస్తారా? రిపేర్ చేసుకుంటాకి మీకేం ఇబ్బందా? మడట్ట తవ్వుతున్నాడు ఓ తెలుగుదేశం నాయకుడాడు, 20 ఎకరాలు మడట్ట తవ్వాడు. 20 ఎకరాలు మడ ఎడతవ్వారు. ఇవాళ వైసీపీ వాళ్ళు వెళ్తుంటే ఆ కౌరు చెప్పిన మడదవుతున్నారని చెప్పిన సురేష్ అనేవాడే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మరి పేరు నాని కిట్టుగా వాళ్ళందరూ జన్మేసి వచ్చి ఒక కెమెరా మీడియా తీసుకొచ్చేస్తున్నారని వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు వెళ్ళిపోయారని, టాటర్లు తీసేశారని అని వాళ్ళే చెప్తున్నారు. మన సురేష్ గారు బతికిచ్చాడు మనని, టాటర్లు తీసేశారని చెప్పని అక్కడ వాళ్ళే చెప్తున్నారు. నాకు మీడియా వాళ్ళు చెప్పారు ఇక్కడికి వచ్చాక, సార్ ఏమో మీరు బయలుదేరాలి సార్, మీ కౌరు ఇచ్చింది అతనే, వాళ్ళకి మీరు బయలుదేరారని చెప్పింది అతనే అని చెప్తున్నారు. తప్పేం లేదు సార్, తప్పే ఉంది. ఇద్దరిని చూసుకోవాలనుకున్నాడు విలేకర్ గారు, ఇద్దరిని చూసుకుంటాడు, తప్పేం లేదు, మంచిదే కదా. 2 ఆవులు దూడ, దాని గురించి అంటలా. అధికారులు అంటనా మడ దవ్వినా ఏం మాట్లాడరు. కానీ వ్యవసాయానికి మీ తాతకు పట్టా ఉందా? ఆర్డీఓ మాట్లాడుతా అంట సాంబశివరావు. సాంబశివరావు మీ తాతకు పట్టా ఉందా? మీ నాన్నకు పట్టా ఉందా? పట్రా సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాను. ఎవరికి పట్టా ఉంది? 100 ఎకరాలు తవ్వుతున్నారు. ఆడి బాబుగాడికి పట్టా ఉందా? మడ తవ్వుతున్నారు. ఆడి తాతకు ఉందా పట్ట? సిగ్గు లేదా మీకు అన్న కళ్ళు మూసుకుంటాకి? పేదోళ్ళు జోలికేంటే సిగ్గు శరం ఉండాలి మీకు అసలు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి మీ భాగవతం అంతా చెప్పా. జాయింట్ కలెక్టర్ గారికి కుర్రోడు ఇప్పుడే మొదటిసారి చూసా. తప్పకుండా సార్, నేనేమి గడ్డి తింటలేదు, నేను ఐఏఎస్ చదువుకుని వచ్చాను, ఖచ్చితంగా పేదవాళ్ళకి రక్షణ కల్పిస్తానని చెప్పాడు. ఎస్ శంషర్రా నాకు కుర్రోడైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడరా. ఈ అమ్మ సాంబడగాడు ఉన్నాడు ఎందుకురా యాదవా అని చెప్పి తిట్టుకున్న మనసులో అందరూ, రైతులందరూ ఎందుకురా చదువుకుని ఉద్యోగాలు చేయటం ఇట్లాంటి సాంబళ్ళు వచ్చి బోకర్లుగా పనిచేస్తున్నారు వీళ్ళు. బతికితే అట్లాంటి జాయింట్ కలెక్టర్ అట్లాగే సంశేర్గా బతకాలి కదా అని చెప్పాడు. పేదవాళ్ళని పేద రైతులను ఇబ్బంది పడినాను.
వాళ్ళ వాళ్ళని బతికినిచ్చేదానికి వాళ్ళ రక్షణ కల్పిస్తా అని చెప్పారు. నమస్కారం రా బాబు, ఏ తల్లిదండ్రికి అన్నారు నీకు జాయింట్ కలెక్టర్? దాన్ని రా బాబు ఇట్లా ఆయన మాట్లాడు. ఈ జాయింట్ కలెక్టర్ గారు కూడా నేను నమ్మి వెళ్తున్నా, ఖచ్చితంగా ఇది చేస్తాను. ఒకవేళ సాంబశివరావు నువ్వు కనుక జాయింట్ కలెక్టర్ గారు చెప్పినా కూడా రా, నా చేతనైంది నేను చేసి తీరుతాను. చేయలేకపోతానా, ఏసీబీ డిపార్ట్మెంట్ ఉంది, జయలక్ష్మి గారు అని చెప్పి నువ్వు చేస్తున్నట్టుంది ఏసీబీకి. జయలక్ష్మి గారు అనేది అరవావిడ ఐపీఎస్ ఆఫీసర్, సిబిఐ కూడా చేసి వచ్చింది. ఆవిడతో మాట్లాడతాం నీ సంగతులు, నువ్వు ఎక్కడెక్కడ ఎంత తీసుకుంటున్నావో, ప్రొక్లైన్ వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నావు, లేదా మంత్రాల దగ్గర ఎంత తీసుకుంటున్నావు, వెంకటేశ్వరరావు దగ్గర ఎంత తీసుకుంటున్నావు, పంచుకుంటున్నారు, మీరు ఎక్కడ పంచుకుంటున్నారు, ఎవరి ద్వారా మీకు నోట్లు వస్తాయో, ఇవన్నీ తెలియక చేతకాకేం కాదు. ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ గారు నమ్మే రైతులందరం వెళ్ళిపోతున్నాం. చిన్న చిన్న రైతులు, ఎకరం 2 ఎకరాలు 2.5 ఎకరాల రైతులు ఉన్న చెరువుని రిపేర్ చేసుకుంటుంటే కనుక వాళ్ళ నోటికాడ కూడికి అడ్డం పడితే మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ఆర్డీఓకి, బందర్ ఎంఆర్ఓలు ఇద్దరికి.